సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ టికెట్ తనకు వస్తుందని నమ్మకం ఉందన్నారు ఆ పార్టీ నేత తులసి విజయరాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినప్పటికీ అధిష్టానం ఇతరులకు కేటాయించిందని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి తన అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. పార్టీ ఎవరికి ఇచ్చినా గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో కంట్రోల్మెంట్ సీట్ ఆశించినట్టు పార్టీ ఆదేశాల ప్రకారంగా ఏది ఎవరికి ఇచ్చినా సరే మేము పనిచేస్తామని అనుకున్నాం, అదే విధంగా చేశాం. కానీ ఈసారి గట్టిగా టికెట్ ఆశిస్తున్నాము. దాంట్లో ముందంజలో ఉన్నాము ప్రస్తుతం. అయితే ఈసారి మాత్రం బీజేపీకి మాకు టికెట్ ఇస్తే గట్టిగా పోటీలో ఉండి గెలిచి కిషన్ రెడ్డి గారికి కానీ మోదీ గారికి కానీ ఒక గిఫ్ట్ లాగా ఇద్దామని చెప్పి సంపూర్ణంగా అనుకుంటున్నాం. పార్టీ పెద్దలు కూడా ఆశ్వాసం ఇచ్చారు. సో దాంతో మాకు గట్టి నమ్మకం ఉంది, టికెట్ వస్తుంది. లాస్ట్లో మేము ఫైనల్గా కంట్రోల్మెంట్ ఇక్కడే ఉంటాము, మాకు స్థానికంగా ఇక్కడే మేము ఉంటాము కాబట్టి ఇక్కడే ఇవ్వని చెప్పి కోరుకుంటాం. పార్టీకి ఈసారి కష్టపడి గెలిపించుకుంటాం. మా